హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని భారతదేశం భౌగోళిక స్వరూపాలు పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ను చూద్దాం. మన దేశం యొక్క ఉత్తర దక్షిణ కొనల మధ్య దూరం ఎంత? ఆన్సర్ 3214 కిలోమీటర్లు. ఎవరి సిద్ధాంతం ప్రకారం ప్రపంచ భూభాగమంతా ప్రధాన 2 భూఖండాల నుండి ఏర్పడ్డాయి? ఆన్సర్ ఆల్ఫ్రెడ్ వెజినర్ ప్రకారం. అంతఃస్థలీయ ప్రవాహం గల నది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ లూని నది. మన దేశం ఈ క్రింద ఇవ్వబడిన ఏ ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది? ఆన్సర్ 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. గ్రీనిచ్లో సమయం ఉదయం 10 గంటల 40 నిమిషాలు అయితే మన దేశంలో సమయం ఎంత అవుతుంది? ఆన్సర్ సాయంత్రం 4 గంటల 10 నిమిషాలు. వెజినర్ ప్రకారం గోండ్వానా భూమి విడిపోయినప్పుడు దానిలోని భాగమైన మన భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఏ దిశగా పయనించి అంగార భాగంతో ఢీకొట్టింది? ఆన్సర్ ఈశాన్యం. హిమాలయాలు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ 2400 కిలోమీటర్ల మేర. ఉన్నత హిమాలయాలను ఇలా అని కూడా పిలుస్తారు. ఆన్సర్ హిమాద్రి. హిమాద్రి పర్వతాల సరాసరి ఎత్తు ఎంత? ఆన్సర్ 6100 మీటర్లు. 2004వ సంవత్సరంలో సునామీలో ముంపుకు గురైన ప్రాంతం ఏది? ఆన్సర్ ఇందిరా పాయింట్. పిర్పంజల్ మహాభారత శ్రేణులు ఏ హిమాలయాలలో భాగంగా ఉన్నాయి? ఆన్సర్ నిమ్న హిమాలయాలు. హిమాలయాలలో అన్నింటికంటే దక్షిణంగా ఉన్న శ్రేణి ఏది? ఆన్సర్ శివాలిక్. భారతదేశం పూర్తిగా ఈ క్రింద ఇవ్వబడిన ఏ అర్ధగోళంలో ఉంది? ఆన్సర్ ఉత్తరార్ధగోళంలో. బాగ్డోగ్ టింపెప్ లోయ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ మేఘాలయ. శివాలిక్ శ్రేణి వెడల్పు సుమారుగా ఎన్ని కిలోమీటర్ల మధ్య ఉంటుంది?
ఆన్సర్ 10 నుండి 50 కిలోమీటర్లు. శివాలిక్ శ్రేణిని స్థానికంగా అసోంలో ఇలా పిలుస్తారు. ఆన్సర్ కచార్. శివాలిక్ శ్రేణిని స్థానికంగా అరుణాచల్ ప్రదేశ్లో ఇలా పిలుస్తారు. ఆన్సర్ మిష్మి కొండలు. ఉత్తర మైదానం ఏ నదుల వల్ల ఏర్పడింది? ఆన్సర్ గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదుల వల్ల. సింధు నది యొక్క ఉపనది కానిది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ చినాబ్. రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ అంతర్వేది. ద్వీపకల్ప పీఠభూమి ఏ వైపునకు కొద్దిగా వాలి ఉంది? ఆన్సర్ తూర్పు వైపునకు. హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా ఉన్న లోయ ఏది? ఆన్సర్ బ్రహ్మపుత్ర లోయ. మన దేశ భూ సరిహద్దు పొడవు ఎంత? ఆన్సర్ 15,200 కిలోమీటర్లు. నర్మదా నదికి ఉత్తరాన, గంగా మైదానానికి దక్షిణాన ఉన్న పశ్చిమం వైపు ఉన్న ఉన్నత భూములు ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ మాల్వా పీఠభూమి. నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను ఇక్కడ కలుస్తాయి. ఆన్సర్ గూడలూరు. ద్వీపకల్ప పీఠభూమిలోని నేలలు డాష్ నేలలు. ఆన్సర్ నల్లరేగడి నేలలు. థార్ ఎడారి ఏ పర్వతాల వర్షాఛాయ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఆరావళి. లక్షద్వీప దీవులు ఏ సముద్రంలో కలవు? ఆన్సర్ అరేబియా మహాసముద్రం. అండమాన్ నికోబార్ దీవులలోని అగ్నిపర్వతాలు ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ నార్కొండామ్ మరియు బారెన్. క్రింది వాటిలో ఏది ఆరావళి వర్షాఛాయ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ థార్ ఎడారి. మయన్మార్ కొండలు ఎక్కడి నుండి మొదలుకొని ఉన్నాయి? ఆన్సర్ ఆర్కాన్ యోమా. దేశంలో అత్యంత పొడవైన కాలువ ఏది? ఆన్సర్ ఇందిరాగాంధీ కాల్వ. పడమటి తీర మైదానం యొక్క మధ్య భాగం ఈ క్రింది వాటిలో ఏది?
ఆన్సర్ కెనరా తీరం. తూర్పు తీర మైదానం యొక్క మధ్య భాగం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ సర్కార్ తీరం. మలబార్ తీరం ప్రధానంగా ఈ క్రింద ఇవ్వబడిన ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? ఆన్సర్ కేరళ. తూర్పు తీర మైదానంను స్థానికంగా పిలువబడే పేరు కానిది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ కొంకన్ తీరం. తూర్పు తీర మైదాన ప్రాంతంలోని సరస్సు ఏది? ఆన్సర్ దాల్ సరస్సు. నార్కొండం, బారెన్ దీవులు ఈ క్రింద ఇవ్వబడిన దేనివల్ల ఏర్పడ్డాయి? ఆన్సర్ అగ్నిపర్వతాలు. భారతదేశ దక్షిణ అంచు ఇందిరా పాయింట్ ఏ దీవుల్లో ఉంది? ఆన్సర్ నికోబార్ దీవులు. ఈ క్రింది వాటిని ఎత్తైన శిఖరాలతో జతపరచుము. ఆన్సర్ డి. 1 దక్షిణ భారతదేశంలో, బి అన్నైముడి, 2 తూర్పు కనుమల్లో, ఏ ఆరోమాకొండ, 3 నీలగిరి పర్వతాలలో, డి దొడబెట్ట, 4 హిమాలయాలలో, సి ఎవరెస్ట్. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. మా వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయగలరు.